హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ పెసరపప్పుతో లాలిపాప్స్ అండి. చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, పెసరపప్పును నానబెట్టుకున్నానండి. నేను ఇలా మెత్తగా నానాయండి. దీన్ని మిక్సీ పట్టుకుందామండి. ముందుగా మిక్సీ పట్టుకున్న పెసరపప్పు, బొంబాయి రవ్వ, గరం మసాలా పౌడరు, కారం, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర, కొద్దిగా పలకలాకండి, అలానే కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, లాలిపాప్స్ కోసం స్టిక్స్ అండి. ఇప్పుడు మనం మిక్సీకి పట్టుకుందామండి. ముందుగా పెసరపప్పు, గరం మసాలా, కారం, జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ పట్టుకుందామండి. చూడండి, నేను ఇందులోకి కొద్దిగా నానబెట్టుకున్న శనగపప్పు అప్పుడే చూపిలేదండి, ఇది కూడా వేసుకుంటున్నాను. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, అలానే కట్ చేసి పెట్టుకున్న పాలక్, అలానే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకున్న వాటిని, శనగపప్పు మర్చిపోయానండి, సారీ. ఇప్పుడు వీటిని ఇలా చిన్న చిన్న వంటలు చేసుకొని చూడండి, ఈ స్టిక్స్ని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు కొద్దిగా బొంబాయి రవ్వని వేసేసుకున్నాము. చూడండి, ఇలా చేసుకొని ఒక్కొక్క వాటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయినటువంటి మూంగ్ దాల్ లాలిపాప్స్ రెడీ అండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మూంగ్ దాల్ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడతారండి. ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా హెల్తీగా కూడా ఉంటుందండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా పెట్టండి.